రాష్ట్రంలోనే అత్యధికంగా 95,000 ఓట్ల మెజారిటీ సాధించిన ఘనత పల్లా శ్రీనివాసరావుకే దక్కిందని చెప్పాలి. గురువారం గాజువాక ఆయన పార్టీ ఆఫీస్ నందు సంబరాలు అంబరాన్ అంటాయి. ఈ సందర్భంగా మా ప్రతినిధి ఈశ్వర్ తో మాట్లాడుతూ అత్యధిక ఓట్ల మెజారిటీతో తనను గెలిపించిన గాజువాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గాజువాకను అభివృద్ధి పదంలో నడిపిస్తానికి కృషి చేస్తానని అన్నారు. బిఎస్టీ విశాఖపట్నం గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీని గారు అత్యధిక మెజార్టీతో ఈరోజు మరి అమరావతి నుంచి విచ్చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా కలిసి మరి ఒక మెజార్టీ 95,000 మెజార్టీతో గెలిచి ఈరోజు గాజువాక ప్రాంతంగా వచ్చున్నారు. కాబట్టి గాజువాక ప్రజలందరూ దండగా ఆయన కలుస్తూ అనేకమైన చర్చలకు మొదలుస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ పల్లా శ్రీని గారితో మనం మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం అండి. గాజువాక ప్రజలు మిమ్మల్ని 95,000 మెజార్టీతో గెలిపించారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా వ్యక్తి గాజువాక నుంచి మీరు వెళ్ళారు కాబట్టి నేను అందరికీ గాజువాక ప్రజానికానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇది నిజంగా ఈ విజయం చాలా చరిత్రాత్మకమైనటువంటి విజయంగా మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో కూడా అలాగే ఉంది. కనుక ప్రజలు అందుకే అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాజకీయాలు శాశ్వతం కాదు, అభివృద్ధి శాశ్వతం. అవకాశం ఎవరికైనా ప్రజలు ఇచ్చేటప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేను నా మీద నమ్మకం పెట్టి ఇంత భారీ మెజారిటీ ఇచ్చినటువంటి గాజువాక ప్రజానికానికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే జనసేన బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా నేను సాయశక్తిలో కృషి చేసి ఈ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ మాటిస్తూ ఈరోజు గాజువాక ప్రజలందరూ కూడా మినిస్టర్ కావాలని మినిస్టర్ అన్నది ఇప్పుడు నేను అడిగితే వచ్చేది కాదు. అది పార్టీ అధినాయకులు ఆలోచించేటువంటి విషయం అది కనుక నా వరకు ఎలక్షన్లో ఇక్కడ తిరిగి నేను ప్రజలందరూ నా దగ్గర నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 18 వార్డులు పల్లా శ్రీను గెలిచాడు. మరి నెక్స్ట్ సీఎం పోస్టులోను చంద్రబాబు నాయుడు 161 సీట్లో గెలిచారు. మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం వచ్చింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. మా మహిళలందరూ కృషితో ఉన్నాము. 75వ వార్డు ప్రెసిడెంట్ నేను. పల్లాసి నాకు వార్డు ప్రెసిడెంట్గా ఇచ్చారు. నన్ను మళ్ళీ నెక్స్ట్ 19 వార్డులకి నన్ను మహిళల ప్రెసిడెంట్గా ఇస్తానన్నారు. మొత్తం అన్ని వార్డులు కలిపికెళ్తాం అక్క అన్నాడు. ప్రతి ఒక్కరికి కష్టం బాధ బంది అందరికీ తీరుస్తాను. అందరికీ చిన్నపిల్లలు వచ్చినా పెద్ద పిల్లలు వచ్చినా ఒవ్వులు వచ్చినా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ పనులు చేద్దాము. బంపర్ మెజారిటీతో గెలిచాను. స్టీల్ ప్యాంట్ నిలబెట్టి నేను అందరికి ఉద్యోగాలు వేయిస్తాను. 6 నెంబర్ ఉన్న వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తాను.